తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర జరిగిన సంఘటన గతంలో ఎన్నడూ జరగనటువంటి సంఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దాని వెనకమాలున్న కారణాలు ఏంటి అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. కానీ దాని వెనకమాల కుట్ర కోణం ఉందేమో అని చెప్పి ఒక అనుమానం అయితే కలుగుతుంది. ఎందుకంటే గనక ఒకవైపు జనాల్లో వ్యతిరేకత పెంచండి అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారం, మరోవైపు ఎలాగైనా సరే ప్రభుత్వాన్ని దెబ్బతీయాలి అంటూ చూస్తున్న వైసీపీ నాయకులు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే నిన్న అక్కడ సంఘటనలో ప్రత్యక్ష సాక్షి స్వయాన తన భార్యని కోల్పోయిన వ్యక్తి మాటల్లో ఒక్కసారి విందాం మనం. ఇప్పుడు అతను ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి మీకు వినిపిస్తాను. వినిపించిన తర్వాత నాకు వచ్చిన అనుమానాలు మీకు చెప్తాను. ఏమండి మేము వెనకాతలు ఉన్నాం అంటే మా ముందు చుట్టాలందరూ ఉన్నారు, కొంతమంది వాళ్ళు కూడా పట్టుకెళ్దాం లెక్కలే మేము అనుకున్నాము. అంటే పెద్దోళ్ళు అంటూ ఉన్నారు, వాళ్ళు కూడా మాతో తీసుకెళ్తాం మగవాళ్ళం కదా లెక్కలోనే ఉంటే మా ముందు పంపించిన రాత్రి 12 గంటలు ఒకదాన్ని అనౌన్స్మెంట్ చేస్తుంటారు. చేసిన తర్వాత అలా చేసి 8 గంటలకు వదిలేశారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే నైట్ 12 తర్వాత వదులుతాం అని చెప్పి అనౌన్స్మెంట్లు చేస్తున్నారు ఒక పక్కన అని చెప్పి ఆయన చెప్పారు. మరి 8:30కి గేటు తీసింది ఎవరు? ఆ గేటు తీయడానికి ప్రధాన కారణం ఏంటి? వాళ్ళని ప్రేరేపించిన శక్తులు ఏంటి? దీని వెనకమాల ప్రధాన కారణం ఏంటి? దీనికి వెనకమాల ఎవరు ప్రేరేపించారో ఆ గేటు తీయడానికి? ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, ఆయన మాటల్లోనే నాకు వస్తున్న పాయింట్లు అయితే డౌట్లు అయితే అడుగుతున్నాను నేను. ఒకసారి జమ్మన ఒగిగానే పడిపోగానే మాకు తెలియదు ఇలాగ అయిందని. అవగాహన తెలియపోతే మేము వెళ్ళిపోయారు. అంబులెన్స్ తిరుగుతున్నప్పటికి అంటే ఒక 20 నిమిషాల తర్వాత అంబులెన్స్ తిరుగుతున్నాయి, అంతగా రాలేదు. మేము గేట్ దగ్గరికి వెళ్ళాము, కరెంట్ చాకొట్టని అంటున్నారు తప్ప ఈ సిచ్యువేషన్ జరిగిందని ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో ఇతను చెప్తున్న మాట కరెంట్ షాక్ కొడుతుంది అని ప్రచారం చేసిన వ్యక్తులు ఎవరు? నేను ఇందాక చెప్పినట్టు కుట్ర కోణం ఉందేమో అనుమానం వస్తుంది అంటే ప్రధాన కారణం ఈ మాటలే. ఈ భక్తుడి మాటలు స్వయాన తన భార్యని కోల్పోయాడు. తన భార్యని కోల్పోయి అతను చెప్తున్న మాటలు, గోవిందమాల వేసుకుని ఉండారు, తను కూడా అబద్ధం ఆడాల్సిన అవసరం తనకు లేదు. తను చెప్తుంది ఏంటి? కరెంట్ షాక్ కొడుతుందని చెప్పారు, అక్కడ ఉన్న వాళ్ళకి చెబుతున్నారు అన్నారు. అసలు ఈ ప్రచారం చేసింది ఎవరు? మరి గతంలో చూస్తే గనక కొన్ని ప్రమాదాలు గమనిస్తే గనక ప్రతి చోట ఇదే మాట, కరెంట్ షాక్ వస్తుంది, ఏదైతే బారికేడ్లు ఉన్నాయో ఆ బారికేడ్లు కరెంట్ షాక్ వస్తుంది అని చెప్పి ఒక ప్రచారాన్ని తెరలేపటం. అది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా సరే అదే ప్రచారం చేసి 2-3 చోట్ల దుర్ఘటనలకు ప్రధాన కారణం. ఇప్పుడు ఏదైతే గనక తిరుమలలో ప్రక్షాళన, లడ్డూ దగ్గర నుంచే ప్రక్షాళన మొదలుపెట్టిందో ఈ కూటమి ప్రభుత్వం, మళ్ళీ తిరుమల పవిత్రత దెబ్బతీసే విధంగానే ఈ కుట్రలు సాగుతున్నాయి అనుకోవాలంటారా? అసలు ముఖ్యంగా టీటీడీ విజిలెన్స్ విభాగం ముందలు దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూర్చున్నామండి మేము. రాష్ట్ర డీజీపీ గారికి అలాగే హోంమంత్రి అనిత గారికి ఈ భక్తుడు చెప్పిన మాట దయచేసి వినండి, 1కి 10 సార్లు వినిపిస్తాను మీకోసం, వినండి. వెళ్ళిపోయారు అంబులెన్స్ తిరుగుతున్నప్పటికి అంటే ఒక 20 నిమిషాల తర్వాత అంబులెన్స్ తిరుగుతున్నాయి, అంతగా రాలేదు. మేము గేట్ దగ్గరికి వెళ్ళాము, కరెంట్ చాకొట్టని అంటున్నారు తప్ప ఈ సిచ్యువేషన్ జరిగిందని ఎవరు చెప్పట్లేదు. చెప్పకపోతే మా ఆవిడ ముందు వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి మేము బైక్ ద్వారా టికెట్కి వెళ్ళిపోయాం. వినండి, కరెంట్ షాక్ కొట్టింది అనే మాత్రమే చెప్తున్నారంట ఆయన. వాళ్ళ ఆవిడ వెళ్ళిపోయిందేమో అని చెప్పి ఆయన తిరిగి వెళ్ళి 1 గంట ఆగిన తర్వాత టికెట్లు తీసుకొని వచ్చాడంట. వచ్చిన తర్వాత చూస్తే అక్కడ వాళ్ళ ఆవిడ లేదు, చనిపోయి ఉన్నారు, అది హాస్పిటల్లో. అసలు ఈ కరెంట్ షాక్ కొడుతుందని ప్రచారం చేసింది ఎవరు? దీని వెనక మళ్ళీ కుట్ర కోణం లేదని ఎలా అనుకోవాలంటారు?